తెలంగాణలో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న జూపల్లి కృష్ణారావు పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా పనిచేస్తానంటున్నారు. మరి కాసేపట్లో రాజ్భవన్లో మంత్రిగా జూపల్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానంటున్నారు. జూపల్లితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎటువంటి ఆలోచనలు ఆయనలో ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిలో ఏ విధంగా పాలు పంచుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జూపల్లి కృష్ణారావు, గతంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మీరు మంత్రిగా ఉన్నారు. అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో మీరు చేరబోతున్నారు. ఏంటి మీ రియాక్షన్ ఏంటి? సంతోషంగా ఉన్నది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పాలు పంచుకున్నందుకు ఒక సంతోషం అయితే ఆనాడు, ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేటువంటి పరంపరలో నన్ను క్యాబినెట్కి తీసుకొని ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మా నియోజకవర్గ ప్రజానికానికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ప్రజానికం మొత్తాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఏ సందర్భంలో ఎటువంటి సందర్భంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చిన సందర్భంలో కూడా మొత్తం కూడా ఆ నియోజకవర్గ ప్రజానికం నాయకులు కావచ్చు, కార్యకర్తలు, ప్రజానికం మొత్తం కూడా అండగా నిలబడడం మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలా, భారతదేశానికే తలమానికంగా నిలవాలా, హైదరాబాదు నగరం ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుకోవాలన్నటువంటి మన కార్యక్రమాలు అవుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించి. సో డెఫినెట్గా ఆ లక్ష్యం పూర్తి అవుతుందనేటువంటిది పూర్తి నమ్మకం నాకున్నది. దీనికి కారణం ఏంటంటే రాదు అన్నటువంటి తెలంగాణను 40 సంవత్సరాలు ఎవరి నుంచి కానటువంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి 4 కోట్ల ప్రజానీకాన్ని సంఘటితం చేసి అన్ని జాతీయ పార్టీలన్నింటినీ కూడా ఒప్పించి మెప్పించి పార్లమెంటు బిల్లు పెట్టించి అలా తెలంగాణ రాష్ట్రం తేవడం జరిగింది. ప్రజాబలంతో నాయకత్వ వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, నైపుణ్యం కావచ్చు, స్ఫూర్తి వల్ల, వ్యూహం వల్ల ఈరోజు తీసుకోవడం జరిగింది. అంటే స్పష్టంగా మన కలర్ కనపడతా ఉంది. సో డెఫినెట్గా రాదన్న దాన్ని ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్గా వచ్చేటువంటి 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో కూడా కని విని ఎరగనటువంటి 60 సంవత్సరాల్లో చూడనటువంటి అభివృద్ధి డెఫినెట్గా జరుగుతుంది. ఆ నమ్మకం నాకున్నది. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి అన్నీ ఎక్కడ చూసినా అసలు రాకపోకలు బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నటువంటి వాతావరణం ఇలా మొత్తం యావత్ రాష్ట్రంలో. నేను కూడా 14 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నా. ఎక్కడో కాదు, మా జిల్లాకు సంబంధించిన ఉదాహరణ తీసుకుంటేనే ఏ ఒక్క సంవత్సరంలో కూడా గడిచిన కాంగ్రెస్ పరిపాలన అయినా గడిచిన తెలుగుదేశం పార్టీ పరిపాలన జిల్లా మొత్తానికి కలిపి ఆర్ఎండ్బిపిఆర్ మొత్తానికి కలిపి కూడా ఏ ఒక్క సంవత్సరంలో 40-50 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలే. ఈ రోజున ఒక్క జిల్లాకు ఒక సంవత్సరంలో 1800 కోట్ల రూపాయల పైచారు ఇలా రోడ్స్కు సంబంధించి శాంక్షన్ ఇవ్వడం జరిగింది, జీవోలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలో ఇలా వారి క్యాబినెట్లో, వారి నాయకత్వంలో, వారి క్యాబినెట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలోకి వెళ్దాం కొద్దిగా. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేశారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో మళ్ళీ మీరు చేరతారని మీరు ఊహించారా? తెలంగాణ నేను రాజీనామాలే ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఆంధ్ర ప్రభుత్వంలో, ఆంధ్ర నాయకత్వంలో తెలంగాణకు ఎప్పుడూ న్యాయం జరగదని నిర్ణయానికి వచ్చినాం. ఆనాడు తెలంగాణకు ఈ రాష్ట్రం ప్రకటించగానే, కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఉన్న సందర్భంలో ప్రకటించగానే అందరూ కూడా ఆంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ ఒకటై 3 గంటలు రాజీనామా చేశారు. మరి ఇలా పదవులు మా సొత్తు కాదు, మా తాత జాగ్రత్త, ఇది ప్రజలు ఇచ్చినటువంటి. ప్రజలకు మేలు జరిగినప్పుడు సీమాంధ్ర సంబంధించిన ప్రజాప్రతినిధులు తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మరి మేమెందుకు అందులో ఉండాలా? ఎటు న్యాయం జరగట్లేదు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు ఉన్నా, తెలంగాణ నుంచి మంత్రులుగా ఉన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నా, సీమాంధ్ర ప్రభుత్వంలో సీమాంధ్ర నాయకత్వం తెలంగాణకు ఏమీ జరగని తెలిసే తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప
తెలంగాణ ప్రజలు తెలంగాణ పదే చెప్పడం జరిగింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి వనరులు తెలంగాణ ఉపయోగించుకోవడం, రాష్ట్రం రావాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.